హలో ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ రెసిపీ అండి. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే ఆ రెసిపీ నా ఫేవరెట్ రెసిపీ. చాలా రోజులైంది ఈ రెసిపీ చేసి. విజయ్ చేతి రుచుల్లో మీకోసం ఈరోజు స్పెషల్గా ఈ రెసిపీ చేస్తున్నాను. కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇంతకు ఏమి ఆ రెసిపీ అంటున్నారా? చెప్తానండి. ప్రాన్స్ కర్రీ. ఎలా ఉంది? పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్గా ఉందా? ఎస్, ప్రాన్స్ కర్రీ. అది నువ్వు స్పెషల్గా ఉంటుంది. సో వీడియో కేర్ఫుల్గా వాచ్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ చూసేస్తారు. చూసి మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈ ప్రాన్స్ కర్రీకి 500 గ్రామ్ ప్రాన్స్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇది నెట్ వెయిట్ 253 గ్రామ్స్ వచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. డీనౌ కూడా చేశాను, చూస్తే తెలుస్తుంది మీకు. బాగా కట్ చేసి డీనౌ చేసినాను. సో ప్రాన్స్ నెట్ వెయిట్ 300 గ్రామ్స్. 2 టొమాటోలు సన్నగా కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5 నంబర్స్ హాఫ్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కావాలి దీనికి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. కోరియండర్ లీవ్స్. ఇది కాకుండా మనకు పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారము కావాల్సింది వస్తుంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఈ ప్రాన్స్ కర్రీకి ఉంది. అది మీరు రెసిపీ చూసేటప్పుడు రివీల్ అవుతుంది. సో కేర్ఫుల్గా రెసిపీని వాచ్ చేయండి. ప్రాన్స్ కర్రీకి కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేస్తాము. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటాము. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయింది. చాలా డ్రైగా ఫ్రై వద్దు, ఇది గ్రేవీ కాబట్టి. సో ప్రాన్స్ కర్రీ కాబట్టి ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మనము టొమాటోస్ కూడా యాడ్ చేసుకునేస్తాము. ఈ టైంలో మనము కర్రీకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటాము. అప్పుడు టొమాటో, ఆనియన్స్ అంతా బాగా ఫాస్ట్గా మగ్గుతుంది. సో 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఇలాగా కలుపుతూ ఉండండి. ఆనియన్స్, టొమాటో అంతా బాగా ఫ్రై అయింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. 300 గ్రామ్ ప్రాన్స్ ఉంది కాబట్టి మనము 3 ఆనియన్స్, 2 టొమాటోస్ కట్ చేసుకున్నాము. కర్రీ బాగా వస్తుంది మనకు. సో కుక్ అయింది. ఇప్పుడు మనము మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు 1 by 1. కారం పొడి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్. పసుపు 1/4 స్పూన్. గరం మసాలా పొడి 1 స్పూన్. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకొని మనము మసాలాతో బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఇవన్నీ ఒకటిగా మగ్గనియాలి. మసాలా బాగా ఫ్రై అయింది. ఆయిల్ కూడా లైట్గా బయటకు వస్తుంది. ఈ టైంలో మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాని కుక్ చేయాలి. సో వాటర్ యాడ్ చేసుకుంటాను.
అబ్బబ్బబ్బబ్బా, ఏమి స్మెల్ అండి, సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టేసి దీన్ని మూత పెట్టి ఒక 5 minutes ఇలాగ కుక్ చేయాలి. ఈ ఎమ్మి ప్రాన్స్ కర్రీ మీకోసం విజయ్ చేతి రుచుల్లో చేస్తున్నాను. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు మీ వ్యూస్ చెప్పాలి. ఇంకోటి, నా వీడియో చూసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు వీడియో చూసేది మాత్రమే కాదు, కింద థంబ్ ఐకాన్ ఉంటుంది కదా, లైక్ బటన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లైక్ వస్తుంది నాకు. మీ వ్యూస్ కూడా నాకు షేర్ చేయాలి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది నేను చేసేది బాగుందో, మీకు ఇష్టమవుతుందో లేదో అనేసి. సో మీ వ్యూస్ చాలా ఇంపార్టెంట్. వ్యూస్ కూడా షేర్ చేయండి. స్మాల్గా చేసినా పర్వాలేదు, చిన్నగా చేయండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మసాలా వాటర్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes కుక్ అయింది. వావ్, బాగా కుక్ అయిందండి, చూడండి. ఎస్, సూపర్గా కుక్ అయింది. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుంటాము. హీరో ఆఫ్ ద రెసిపీ, చూడండి ఎంత బాగుందో ప్రాన్స్. చాలా ఫ్రెష్గా దొరికింది ఈరోజు విజయ్ చేతి రుచుల్లో. సూపర్ డూపర్ రుచులు ఇది. లైట్గా కొత్తిమీర కూడా చల్లుకుంటాము. ఇప్పుడు మనము ప్రాన్స్కి మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 minutes ఇలా మనము దీన్ని కలపాలి. జాస్తి టైం వద్దు, 2-3 minutes కలిపితే చాలు. ప్రాన్స్ ఆల్మోస్ట్ 2-3 minutes ఈ మసాలాలో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఫైనల్ టచ్, మిదాస్ టచ్ ఏమని అనుకోండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ రివీల్ చేసే టైం. సో అది ఏంటి చూడండి ఇప్పుడు మీరు. మన ప్రాన్స్ కర్రీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకేం కాదండి, కోకోనట్ మిల్క్. ఫ్రెష్ కోకోనట్ మిల్క్ ఒక గ్లాస్, ఒక 100 ml తీసుకున్నాను, అది యాడ్ చేస్తాను. కోకోనట్ మిల్క్ ఎందుకు వేస్తామో తెలుసా అండి? కోకోనట్ మిల్క్ వేస్తే ఈ ప్రాన్స్ కర్రీకి ఒక సూపర్ డూపర్ అరోమా వస్తుంది. అది కాకుండా ప్రాన్స్లో ఉండే స్మెల్ కూడా వెళ్ళిపోతుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఫ్రెష్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసాము. వావ్ వావ్, ఏమి కలరు, ఏమి ఎమ్మి. ఇలా కొత్తిమీర అందులో చల్లేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి ఈ ప్రాన్స్ మసాలాని కలిపి, కారము ఉప్పు అన్నీ సరిపోయిందా చూసుకొని, తక్కువైతే వేసుకొని మనము ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేయాలి. ఈ ప్రాన్స్ కర్రీ చేసేటప్పుడు మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రాన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. ఎందుకంటే ప్రాన్స్ గట్టిగా అయిపోతుంది. ప్రాన్స్ సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే ఆ మసాలా అంతా అందులో పట్టి రుచిగా ఉంటుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ప్రాన్స్ కోకోనట్ మిల్క్లో ఆల్మోస్ట్ 10 minutesగా కుక్ అయింది. ఎలా ఉందో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందని చూస్తుంటేనే నోరూరిపోతుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఈ ప్రాన్స్ కర్రీ మీరు ఎలా చేస్తారు, ఏం చేస్తారో నాకు తెలియదు, ఇక్కడ మాత్రం సూపర్ డూపర్గా వచ్చింది. ఇదేమో ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. వావ్ వావ్ వావ్, బాగా కుక్ అయిందండి. అంతే, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. చాలా చాలా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. ప్లెయిన్ రైస్కి అయితే చాలా సూపర్గా డూపర్గా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్, జీరా రైస్ అన్నిటి బాగుంటుందండి. నెక్స్ట్ దీన్ని మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము.
అంతే, ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. సర్వింగ్ బౌల్ తీసుకొని యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ నాకు టేస్టింగ్కి వచ్చేసింది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి. రియల్లీ కలరు అప్పప్ప ఎలా ఉందో వచ్చేసి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు. అమృతంలా ఉంది, పరమానందంగా ఉంది. ఎందుకంటే చాలా మంత్స్ అయిపోయింది ప్రాన్స్ని. ప్లెయిన్ ప్రాన్సే బాగుంది. ఇంకా రైస్ కానీ చపాతీలు కానీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు, మాటలు రావటం లేదు. చాలా బాగుంది. ప్రాన్స్ కూడా సాఫ్ట్గా ఉడికింది, ఎమ్మీగా ఉంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. చూసారా ప్రాన్స్ కర్రీ ఎలా ఉన్నింది? ఎమ్మీగా ఉన్నింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుందండి. హానెస్ట్గా చెప్తాను, మీరు ట్రై చేయాలి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.